తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఇలా, ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి, ఇది వచ్చేసి రాంగ్ సైడ్. ఇలా రెండు ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి మనం ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. మనం పెట్టుకున్నాము అంటే మనకు మిస్టేక్స్ అనేవి రావు. ఒకవేళ మనం పెట్టుకోకుండా ఒకటి కుట్టేసి మళ్ళీ ఇంకోటి కుట్టాము అంటే మిస్టేక్స్ అయిపోయి రెండు ఒకటే సైడ్ వచ్చేస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందుకని వాళ్ళకనేది టిప్ అండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కింద ఇలా ఆపోజిట్ పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే పరుచుకొని మనం ఫస్ట్ ఒకటి కుడుతున్నాం కదా, ఇది ఇలా టర్న్ చేసి ఇది పక్కన పెట్టేయాలి. తర్వాత ఇది తీసుకొని దీన్ని స్టిచ్ చేయాలి. మనం ఇందాక బ్యాక్ పార్ట్కి చెప్పాను కదా, ఎక్కడ ఎడ్జెస్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది బయటికి రాకుండా చూసుకొని స్టార్ట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కొంచెం కష్టమేమో కానీ ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా ఈజీ అండి. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒకటి కుట్టేసాం కదా, ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇది తీసుకోవాలి. ఇలా రెండు స్టిచ్ చేసి మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇందాక బ్యాక్ పార్ట్కి మనం చెక్ చేసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా అలానే చెక్ చేయాలి. ఇలా చెక్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలి, ఎక్కడ పఫ్ అనేది ఏమీ రాలేదు. చూడండి, ఇలా చేతితో ఇలా నిదానంగా ఇలా ఇలా అని చూస్తే మనకు తెలిసిపోతుంది పఫ్ అనేది ఎక్కడైనా వచ్చింది అంటే ఆ ఎంత సైడ్. ఇప్పుడు ఇలా మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనకు ఒకవేళ ఇక్కడ పఫ్ అనేది అనిపించింది అనుకోండి, మనం ఇదంతా ఇప్పాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి పఫ్ అనిపించిందో అటు సైడ్ ఇట్లా ఇలా వేలు పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పేసి మనం ఇలా పఫ్ అనేది ఇలా నీట్గా చేసేసి స్టిచెస్ అనేది వేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకున్నాము. ఫ్రంట్ డాట్స్ వేయడానికి నేను ఇక్కడ నుంచి 2.5 ఇంచులండి, అదిగోండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇలా ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకు ఇది అనేది ఇలా సమోసా టైప్లో కనిపించాలి. అప్పుడు మనకు చెస్ట్ అనేది బాగా కూర్చుంటుంది. ఇది ఇలా గీసిన తర్వాత దీనిపైన దీన్ని ఇలా పెట్టి ఇలా ఇలా చేసామంటే దీని సైడ్ కూడా ఇలా మార్క్స్ పడిపోతాయి. దీన్ని ఇలా గీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టిచ్ చేసేయాలి.
ఇదిగోండి ఇలా. ఇలా మనం డాట్స్ వేసినప్పుడు ఇలా సమోసా టైప్లో ఇలా కనిపించాలి. ఇలా రెండు కుట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి. నేను చెప్పాను కదా హ్యాండ్స్కి జాయింట్స్ వేసుకోవాలి అని. ఫస్ట్ మనం హ్యాండ్స్కి జాయింట్ వేసుకుందాం. ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనం ఇలా పక్కన పెట్టుకొని చూసుకోవాలి. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు 4 భాగాలు కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పైన ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టాలి. మనం ఇలా విప్పి చూసాము అంటే ఇవి రెండు వచ్చేసి సేమ్ ఉండాలి, ఇవి రెండు వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. మనం ఎక్కడ జాయింట్స్ వేసినా కూడా పైకుట్టు అనేది వేయాలి. పైకుట్టు వేసినప్పుడు మనకు అసలు మనం పైకుట్టు వేసామా అని కూడా అనిపించకుండా వేయాలి. ఇలా ఒకటి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్. ఇలా వేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ అనేది ఇలా నీట్గా చూసుకోవాలి. మనం జాయింట్ అనేది ఇక్కడ 2 ఫింగర్స్ అనేది పడుతుంది. ఇలా చూసుకొని వేసుకోవాలి. మనం ఒకటే సైడ్ ఇలా తిప్పేసామంటే ఒక సైడ్ 4 ఫింగర్స్ వస్తుంది, ఒక సైడ్ ఏం అసలు జాయింటే రాదు. అలా లేకుండా ఈక్వల్గా తీసుకున్నామంటే మన కుట్లలోకి వెళ్ళిపోతుంది. జాయింట్ అనేది బయటికి కనిపించదు. దీనికి బార్డర్ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్ అనేది పిచ్చి వేస్తున్నాను. ఒకవేళ హ్యాండ్కి బార్డర్ రాలేదు అంటే నేను పైపింగ్ అనేది వేస్తాను. ఇలా వేసేటప్పుడు మనం పై కుట్టు వేసేటప్పుడు ఈ లైనింగ్ అనేది ఇలా కనిపించకుండా ఇలా ఎడ్జ్కి అనేది స్టిచ్ అనేది వేయాలి. మనం కుట్టు వేసేటప్పుడు నిదానంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది వేసిన తర్వాత అవుట్లైన్ వేసుకోవాలి. ఇలా ఎక్కడ లైనింగ్ అనేది బయటికి రాలే చూడండి. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇది వచ్చేసి లోతు భాగం అండి. మనం లోతు భాగం కట్ చేసాం కదా. మనం ఈ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు కూడా లోతు భాగం అనేది ఇది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇంకొక లోతు భాగం ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ వచ్చేలాగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టి కుడుతున్నాము. ఇలా పెట్టి కుట్టిన తర్వాత ఇలా టర్న్ చేస్తాము. టర్న్ చేసి
ఇప్పుడు హ్యాండ్ అనేది ఎటు వెళ్ళింది, లోతు భాగం అనేది అటు వెళ్ళింది అంటే ఇప్పుడు మనం పెట్టిన సైడ్ రాంగ్ సైడ్. ఇలా పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేయకముందే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇలా క్రాస్ బెల్ట్ కానీ ఈ హ్యాండ్స్ ఇలా లోతు భాగం తీసుకున్నప్పుడు మనం 1-2 సార్లు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ 2 ఒకటేసారి పరుచుకొని ఒకటి పక్కన పెట్టుకొని ఒకటి అనేది స్టిచ్ చేయాలి. మనం స్టిచ్ చేసేసాము అంటే ఇలానే ప్రాబ్లం వస్తుంది. చూడండి 2 ఒకటే సైడ్ వచ్చాయి. ఇలా లోతు భాగం 2 ఒకటే సైడ్ రావాలి. దీని తర్వాత క్రాస్ బెల్ట్